సో హైదరాబాద్ ఎట్లుందని అంటే దగ్గర చాలా దగ్గర బంధం ఉంటుంది మీకు దాని కాబట్టి సో అక్కడ ఎట్లుంది పరిస్థితి? హైదరాబాద్ లో సార్ మాధవ్ నేత గారు గెలుస్తారు. బీజేపీ మాధవ్ నేత గారు గెలుస్తారు. మన వేవర్లో పోతుందన్న ఆమె చేసే ప్రచారం గానీ మేడం మంచిగా చేస్తున్నారు. ఆమె ఖచ్చితంగా గెలుస్తారు అనిపిస్తుంది. సార్ అసదుద్దీన్ ఓవైసీ పోతాడు. ఇదంతా ఓవర్ కాన్ఫిడెన్స్ ఆమెకి చాలా అయిపోయింది అని చెప్పేసి అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదన్న, ఆమె అందరి దగ్గరికి వెళ్తుంది. హిందూ ముస్లిం అని ఏం భేదభావం చూడకుండా అందరి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తుంది. ఖచ్చితంగా గెలుస్తుంది ఆమె, గెలుస్తుంది. ఈసారి తెలంగాణలో ఈసారి హైదరాబాద్ సీట్ కూడా ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. ఈసారి వాళ్ళకి మెయిన్ దెబ్బ ఏంటంటే బోగస్ ఓట్లు అన్నీ పోయినాయి, 5 లక్షల దాకా పోయినాయి. ఖచ్చితంగా మాధవలత గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా అయితే గెలుస్తుంది ఆమె. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ఒక 6-7 సార్లు గెలిచి 4-5 సార్లు ఏమో గెలిచిరు కదా. అట్లా గెలిచినా కానీ అంతా ఈ బోగస్ ఓట్లతో బొందలగడ్డల మీద దానిల మీద ఓట్లు ఎక్కువ పెట్టుకొని గెలిచిరు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు. ఖచ్చితంగా మేము మాధవలత గారు బీజేపీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంకోటి మోడీ వేవ్ ఎట్లానే ఉంటుంది, ఖచ్చితంగా మాధవలత గారే గెలుస్తుంది. కానీ ఆమె అవన్నీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తారు అని చెప్పేసి కూడా అంటారు కదా. అంటే ముందు ఇట్లా లేకుండే కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఇట్లా తయారైతుంది, ఇట్లా చేస్తుంది అని చెప్పేసి. అంటే ఏం యాక్టింగ్ చేసాను? రియల్ మాట్లాడితే యాక్టింగ్ అనిపిస్తుంది. అంటే వేషధారణ అంటే ఆమె ఒక స్త్రీ లాగానే ఉంది కదా. అంటే వేషధారణ కాదు కదా. అంటే ఇప్పుడు మన నాయకులకు ఎట్లా కావాలంటే ముస్లింల దగ్గరికి పోయినప్పుడు టోపీ పెట్టుకోవాలి, మా దగ్గరికి హిందువుల దగ్గరికి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోవాలి. అట్లా జనాలను పిచ్చోళ్ళని చేస్తేనేమో నిజంగా మంచి అది అంటారు. ఇప్పుడు ఆమె లాగానే ఉంది కదా. ఆమె ఒక హిందూ స్త్రీ లాగానే ఉంది. దానిలో వేషధారణ ఏముంది? ఆమె ఉన్నట్టే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ ఏరియాలో తిరగగానే మనకు అట్లా అలవాటు చేసి పెట్టేసారు అనమాట. వాళ్ళ ముస్లిం ఏరియాకి పోగానే టోపీ పెట్టుకోవాలి, వాళ్ళ రంజాన్కి పోయి ఇఫ్తార్ పార్టీలు ఇవ్వాలి. అప్పుడైతేనే ఒక నాయకుడు అని మనం గుర్తిస్తామా? కాదు కదా, అట్లా కాదు కదా. ఆమె లాగానే ఉంది కాబట్టి ఆమెని అనేటోళ్ళు మస్తు అంటారు అబ్బా. అవన్నీ మా మురకులు మరుగుతూనే ఉంటాయి. అవన్నీ ఏం లేదు. ఖచ్చితంగా ఆమె గెలుస్తుందని అనుకుంటున్నాం. గెలవాలి కూడా. ఒకసారి అసదుద్దీన్ ఓవైసీని ఇంట్లో కూర్చోబెడితే తెలుస్తుంది. దొంగ ఓట్లతోన రోహింగ్యా ముస్లింల ఓట్లతోన గెలవడం కాదు. ఈసారి ఉంటే జెన్యూన్ ఉంటుంది కదా. పోయినాయి అంట, బోగస్ ఓట్లు పోయినాయి. 5 లక్షలు చేంజ్ చేయమంటున్నారు. గెలిచే ఛాన్స్ ఉంటుంది. గెలవాలి కూడా. అంటే ఇప్పుడు దేశంలో 2 సార్లు 3 సార్లు మోడీ గెలుస్తేనేమో ఈవీఎంలు అవి అంటారు. మరి ఇక్కడ దొంగ ఓట్లతోనో గెలుస్తున్న ఓవైసీని ఎవడేమన్నాడేంది? అవునా కదా, ఇది కూడా పాయింటే కదా. అంటే వాళ్ళు రిగ్గింగ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని భయపడియచ్చు, వేరే బూత్ ఏజెంట్లను భయపడియచ్చు. అవన్నీ వాళ్ళు చేస్తే న్యాయం. ఇప్పుడు వేరే వాళ్ళు గెలుస్తేనేమో అట్లా గెలిచిండు అది ఇది అని అంటారు. కానీ ఖచ్చితంగా అయితే ఈమెనే గెలుస్తాడు నేను అనుకుంటాను. గెలవాలి కూడా. కానీ మన ఓవైసీ మీటింగ్ ఏమంటారు, నన్ను మా తమ్ముడిని చంపే ప్రయత్నం చేస్తారు, ప్లాన్ వేస్తారు అని చెప్పేసి అన్నారు. నిజమంటారు అది? అవన్నీ డూప్లికేట్ మాటలు. అంటే ఎలక్షన్లు రాగానే వాళ్ళకు మేరకు చాకూసే మారే, గోలీ మారే, అది ఇది అని అంటుంటారు. వాళ్ళకి ఇప్పుడే గుర్తుకొస్తాయి. నార్మల్ టైంలో హాలీం దీన్ని ఇంట్లో అంటారు, తిరుగుతారు జనాల మధ్యలో, గంటన్నర స్పీచ్ ఇస్తారు. అప్పుడు ఏం కాదు వాళ్ళకి. ఇట్లాంటి టైంలో ఎలక్షన్లు దగ్గరికి రాగానే వాళ్ళని చంపునట్టు అనిపిస్తుంది వాళ్ళకి. సెంటిమెంట్ అంటే జనాల మధ్యలో ఏదో ఒకటి క్రియేట్ చేసి గెలవాలని ఉంటుంది. ఇప్పుడు మాధవలత గారు రాగానే ఈయనకు చంపేస్తారని భయం పుట్టింది. తెలుగులో వాళ్ళ పార్టీ పాట అవసరం ఏంది అంటే ఓడిపోతామని ఒక చిన్న భయం అనేది పుట్టింది కదా. మాకు అనిపిస్తుంది ఆమె గెలుస్తుంది ఖచ్చితంగా. మాధవలత గారు గెలుస్తారు. ఎట్లా అంటే 40 years గా చూసుకుంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఇటు కాంగ్రెస్ లేకుంటే ఎంఐఎంఏ ఉంది. సో అలాంటిది ఇప్పుడు బీజేపీ చాలా సెన్సేషన్ గా మారుతుంది. సో ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తా అంటే గెలవకపోయినా కావచ్చు ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ అస్సలు ఉండదు. బీజేపీ వర్సెస్ ఎంఐఎంఏ ఉంటది అక్కడ హైదరాబాద్ లో. ఇంతకుముందు భగవంతరావు గారు పోటీ చేస్తుండే, ఆయన వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీ ఉంటుండే. ఈసారి మాధవలత గారు వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీ ఉంటది. అక్కడ కాంగ్రెస్ ఏముంటది హైదరాబాద్ లో. కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే కదన్న, వాళ్ళు ఎట్లుంటది వాళ్ళదేమో. ఇక్కడ మా లోకల్ ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉంటాడు ఫిరోజ్ ఖాన్ అని. అతను మొన్నటి వరకు ఎంఐఎం మీద అగేన్స్ట్ గా మాట్లాడి ఎంఐఎం వాళ్ళే అని చెప్పాడు మాకు మొన్నటి వరకు. ఇప్పుడు మళ్ళీ ఆయన అసదుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. అంటే ఇది ఏంటంటే పబ్లిక్ ని పిచ్చోలని చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ ఫిరోజ్ ఖాన్ అని అతను కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పబ్లిక్ ని పిచ్చోలని చేస్తారు. నేను ఎంఐఎంకి అగేన్స్ట్ పోతున్నా, వాళ్ళు డెవలప్మెంట్ చేయరు, నేను వస్తే డెవలప్మెంట్ చేస్తాను అంటే పబ్లిక్ తో అంతా మాట్లాడి లాస్ట్ కి మళ్ళీ వాళ్ళు ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ ఒకటే ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే. ఎవ్రీ టైం అదే ఉంటది. ఎవ్రీ టైం హైదరాబాద్ లో బీజేపీ వర్సెస్ ఎంఐఎంఏ ఉంటది. చాలా టఫ్ ఉంది కదా ఫైట్. టఫ్ ఫైట్ కాదన్న, ఖచ్చితంగా మాధవలత గారు గెలుస్తారు ఈసారి 100% ఫిక్స్ అది. ఈసారి రాజు పెట్టుకొని మళ్ళీ మీరు June 4th నాడు కూడా మీరు చూసుకోవచ్చు. ఖచ్చితంగా మాధవలత గారు